ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఇండియన్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. అదే సమయంలో ఇండియా నుంచి అమెరికాకు వెళ్లి రాజకీయాల్లో చేరి పదవులు అనుభవిస్తున్న వారి పిల్లలు కూడా ఇండియన్స్ పై విషం చిమ్ముతో ఇండియన్స్ ని అమెరికాలో అడుగు పెట్టనీయరాదు. వారికి H1B వీసాలు రద్దు చేయాలంటూ భారత సంతతికి చెందిన ఓ 24 ఏళ్ల యువకుడు టీవీలకు ఇంటర్వ్యూ ఇస్తూ పెను దుమారం రేపుతున్నాడు. మరి అతని అక్కసుకు కారణమేంటో ఓ లుక్కేద్దాం. అమెరికాలో ప్రస్తుతం ఇండియన్స్ పరిస్థితి ఏమంత బాగాలేదనేది వాస్తవం. అమెరికాలో ఎక్కడ చూసినా ఇండియన్స్ కనిపిస్తున్నారు. ఐటీ రంగం నుంచి ఫార్మా రంగం వరకు దాదాపు అంతా ఇండియన్సే. దాదాపు 25 అతిపెద్ద టెక్ కంపెనీలకు సీఈఓలుగా ఇండియన్స్ ఉన్నారు. అలాగే అమెరికాలో డాక్టర్లు కూడా పెద్ద సంఖ్యలో ఇండియన్స్ ఉన్నారు. అయితే అమెరికాలో ఇండియన్స్ పెద్ద సంఖ్యలో ఉండడానికి కారణం ఏంటి? గతంలో అమెరికా ప్రెసిడెంట్లుగా పనిచేసిన వారు తమ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి విదేశాల నుంచి నిపుణులను రప్పించుకున్నారు. అలా వచ్చిన వారే వీరు. అప్పుడు అమెరికా ఐటీ రంగంలో గ్రాడ్యుయేట్లు లేరు. దీంతో ఇండియా నుంచి H1B వీసాలు ఇప్పించి రప్పించుకోవాల్సి వచ్చింది. ఇది ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో వీసాలు ఉదారంగా ఇచ్చారు. ఇక H1B వీసా అసలు ఉద్దేశం అమెరికాలో ఫలానా పని చేయడానికి నిపుణులు లభించకపోతే విదేశాల నుంచి ఆ పని తెలిసిన వ్యక్తిని రప్పించుకోవడానికి ఉద్దేశించింది H1B వీసా. అలా ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలు అమెరికాకు రప్పించుకున్నాయి. ఇండియాలో ఇంటికి ఒక ఇంజనీర్ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అవకాశం ఉన్న అమెరికాకు H1B తీసుకుని వెళ్లిపోయారు. ఇక ఒబామా విషయానికి వస్తే ఆయన H1B వీసాపై వచ్చిన వారికి EAD అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఉంటారు. అది ఇచ్చి ఐటీ ఉద్యోగి భార్య H4 అంటారు. వారికి ఉద్యోగం చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఉదాహరణకు H1B వీసాపై వెళ్లిన వ్యక్తి భార్య డాక్టర్గా ఉంటే ఇంట్లో ఖాళీగా కూర్చోవడం బదులు ఉద్యోగం చేసుకోవడానికి ఒబామా అనుమతించారు. ప్రస్తుతం ఒబామా అమెరికన్లకు విలన్లా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇండియాకు చెందిన టాప్ సీఈఓలు కలిపి అమెరికా ఆర్థిక వ్యవస్థకు $7 ట్రిలియన్ రెవెన్యూ సంపాదించి పెడుతున్నారు. ఇది ఇండియా జీడీపీ కంటే రెట్టింపు. అమెరికాలో పనిచేసే ఇండియన్స్ దాదాపు అందరూ ఉన్నత పదవుల్లో ఉన్నారు. అక్కడి ప్రభుత్వానికి పన్నుల రూపంలో బిలియన్ల కొద్దీ డాలర్లు చెల్లిస్తూ ఉంటారు. స్థానిక అమెరికన్తో పోల్చుకుంటే ఇండియన్స్ వేతనాలు రెట్టింపు ఉంటాయని ఎలన్ మస్క్ కూడా పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఇక అమెరికాలో కూడా మన ఇండియా రాజకీయ నాయకుల మాదిరిగానే రాజకీయ లబ్ధి పొందడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోరు. ట్రంప్ ఎన్నికల్లో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ నినాదంతో ఓటర్లను ఆకట్టుకున్నారు. తాను అధికారంలోకి వస్తే అమెరికన్లకు ఉద్యోగాలిస్తానంటూ వాగ్దానాలు కురిపించాడు. వచ్చిన తర్వాత తన ఎజెండా అమలు చేస్తున్నాడు. వచ్చిన 11 నెలల్లోనే అమెరికన్ ప్రజలకు చుక్కలు చూపించాడు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ప్రజలు కూడా ఆయనకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. మీ పాలనతో విసిగిపోయామని చెప్పకనే చెప్పారు. ఆయన నిర్వాకానికి అమెరికా షట్డౌన్ అయింది. పరిపాలన ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే భారత సంతతికి చెందిన నిమారత నిక్కీ రంధావా హెలీ విషయానికి వస్తే ఆమె తల్లిదండ్రులు ఎప్పుడో ఇండియా నుంచి అమెరికాకు వచ్చారు. ఆమె అమెరికాలోనే పుట్టారు. నిక్కీ హెలీగా అందరికీ సుపరిచితమే. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆమె సౌత్ కరోలినా గవర్నర్గా 2011 నుంచి 2017 వరకు సేవలందించారు. అటు తర్వాత ఆమె 2017 నుంచి 18 వరకు ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యుఎన్కు అమెరికా రాయబారిగా పనిచేశారు. గత ఏడాది రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ రేసులో పోటీపడి తర్వాత ఉపసంహరించుకున్నారు. అయితే ఆమె కుమారుడు 24 ఏళ్ల నాలిన్ హెలీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఇండియన్స్ కు ఇచ్చే H1B వీసాలను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మిత్రులు ప్రస్తుతం ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, తన మిత్రులు గ్రేడ్ స్కూల్స్ నుంచి గ్రేడ్ డిగ్రీలు సాధించారు, అయినా వారికి ఉద్యోగాలు లేవు. దీనికి కారణం H1B వీసాలను ఇండియన్స్ కు విచ్చలవిడిగా ఇవ్వడమేనని ఆయన మండిపడ్డారు. ఇండియన్స్ కు H1B వీసాలను ఇవ్వరాదని ఆయన డిమాండ్ చేశారు. ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాలిన్ హెలీ చేసిన కామెంట్లు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఇండియన్స్ పై చేసిన వ్యాఖ్యలపై ఇండియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్వ్యూలో యాంకర్ H1B వీసాల గురించి మీ అభిప్రాయం ఏమిటని నాలిన్ హేలీని ప్రశ్నించారు. ఇండియన్ అమెరికన్ కదా అనే ఉద్దేశంతో ఆమె ప్రశ్నించి ఉంటారు. దీనికి ఆయన చేసిన కామెంట్లతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇండియన్స్ కు వీసాలు నిరాకరించాలని ఆయన ముక్కుసూటిగా చెప్పాడు. దీనికి ఆయన ఉదాహరణలు కూడా చెప్పాడు. తన మిత్రులకెవరికీ ఉద్యోగాలు లేవు, తామంతా అమెరికాకు విధేయులమని నాలిన్ తేల్చి చెప్పాడు. ఒబామా నిర్వాకం వల్లే దేశంలోకి వేల సంఖ్యలో ఇతర దేశాల నుంచి ఇమిగ్రెంట్స్ వస్తున్నారు. దీనికి ఎక్కడో ఒక చోట నిలువరించాల్సిందే అన్నారు. అలా వచ్చిన వారు అమెరికా పట్ల విధేయతగా ఉంటారా అంటే అనుమానమే. అమెరికా విలువలకు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాల్సిందే. అమెరికన్ ఉద్యోగులకు, అమెరికా ప్రజలకు మనం మద్దతు పలకాల్సిందేనని నిక్కీ హేలీ కుమారుడు స్పష్టం చేశారు. ఇక H1B వీసాలకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రస్తుతం స్థానికంగా ఉండే అమెరికన్ కిడ్స్ కు ఉద్యోగాలు లేవు. తన మిత్రులు బ్యాంకుల నుంచి లక్షల డాలర్ల అప్పులు చేసి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు లేవు. అమెరికాలోని గ్రేడ్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారి ఉద్యోగాలు లభించడం లేదు. తన మిత్రులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఏడాదిన్నర కాలం గడిచినా ఇప్పటికీ వారికి ఉద్యోగాలు లేవని ఆయన వాపోయాడు. దీనికి ఆయన కొన్ని గణాంకాలు కూడా చూపించాడు. అమెరికాలో ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో 58% మంది నిరుద్యోగులుగా ఉన్నారు. వారిలో 42% మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో 50% మందికి తాత్కాలిక ఉద్యోగాలు లేదా వారు చేస్తున్న ఉద్యోగానికి డిగ్రీ అక్కర్లేదు అని ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ చెప్పారు. నాలిన్ హేలీ మాత్రం H1B వీసాలను నిలిపివేయాలన్నారు. ఇక విదేశీయులకు ఉద్యోగాలివ్వడం మానేయాలని డిమాండ్ చేశారు. H1B వీసాలను రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఒకవేళ కంపెనీలు H1B వీసాలు ఇస్తే వారిని శిక్షించాల్సిందే. అమెరికా కంపెనీలు ముందుగా అమెరికన్స్ కు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని, విదేశీయులకు అంటే పరోక్షంగా ఇండియన్స్ కు ఉద్యోగాలు ఇస్తే మాత్రం తప్పకుండా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న అసలు సమస్య ఇదే అని నిక్కీ హేలీ కుమారుడు నాలిన్ హేలీ వాపోయాడు. ఇక నాలిన్ విషయానికి వస్తే యాక్టివిస్టు. అమెరికా అంటే ఇష్టం లేని వారు దేశం నుంచి వెళ్లిపోవచ్చని ఆయన జర్నలిస్టు మొహిద్ హసన్తో మాట్లాడుతూ అన్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన వివేక్ రామస్వామిని కూడా మాగా యాక్టివిస్టు అయిన నాలిన్ పలుమార్లు విమర్శించాడు. అయితే భారత సంతతికి చెందిన రామస్వామి పలుమార్లు జాతి లేదా మత ప్రాతిపదికన విమర్శలు వద్దని పలుమార్లు రిపబ్లికన్ పార్టీ సభ్యులకు సూచించారు. ఇటీవల న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియాలో రిపబ్లికన్లు ఘోరంగా ఓడిపోయారని రామస్వామి గుర్తు చేశారు. అయితే రామస్వామి వాదనను నాలిన్ వ్యతిరేకించాడు. రిపబ్లికన్ పార్టీ మతాన్ని గౌరవిస్తుందని, వలసవాదాన్ని కాదన్నారు. అమెరికా ఇతర దేశాలకు ఇచ్చే ఎయిడ్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో నిరుద్యోగులున్నారు. ప్రజలు అనారోగ్యంతో జబ్బుబారిన పడి పెద్ద ఎత్తున అప్పులు చేసి ఇబ్బందులు పడుతుంటే ఇతర దేశాలకు ఎందుకు ఎయిడ్ ఇవ్వాలని ఆయన ట్రంప్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మొత్తానికి ఇండియన్స్ మూలాలున్న వారు కూడా సాటి ఇండియన్స్ పట్ల విషం కక్కడం పట్ల అమెరికాలో H1B వీసాపై ఉన్న వారు మండిపడుతున్నారు. ట్రంప్ పట్ల విధేయత కాస్త ఎక్కువైందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.